రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి 31 వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అనారోగ్య కారణాల వల్ల ఉన్న పశువులకు వైద్యం ఉచితంగా అందిస్తామని శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. పశువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. మూగజీవులైన పశువులకు మెరుగైన వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాలు పడని పశువులకు జబ్బవాపు, గొంతువాపు, ముద్ద చర్మ వ్యాధి, గాలికుంటి వ్యాధి టీకాలు అన్ని పశు వైద్య కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య శిబిరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. పాడి రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పోలాకి మండలం మబగాం గ్రామంలో పశు సంవర్ధక ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాట్లు పరిశీలించి ఆరా తీశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. పాడి పశువుల వల్ల నిత్యం ఆదాయం ఉంటుందని, రైతు సోదరులు పశువుల వ్యాధులకు కావలసిన వైద్యం అందించే నిమిత్తం ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరాల్లో నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, చికిత్సతో పాటు వాటికి కావలసిన మందులు కూడా ఉచితంగా అందచేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. పాడి పశువుల వల్ల నిత్యం ఆదాయం వస్తుంది. చూలు పశువుల వల్ల ప్రత్యేకమైన పెంపకం ద్వారా సపరేట్గా ఆదాయం సంపాదించవచ్చును. అయితే రైతు సోదరులకి ఏంటంటే ఇవన్నీ పశుపోషణకి కావాల్సిన ఏదైతే పశుగ్రాసం ఆ పశువులకు కావాల్సిన డిసీజెస్ కావాల్సిన మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఇవాళ సమకూరుస్తుంది. రైతాంగ సోదరులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ పశుపోషణ వల్ల గతంలో ఎంతోమంది మంచి బెనిఫిట్స్ పొందారు. మబగాం గ్రామంలో ఈ పశువులు కలిపి మంచి పశువులు ఉన్నాయి. ఈ పశువుల్ని సరైన వైద్యం అందించాలని ఆలోచనతో ప్రభుత్వం ఒక మబగామని కాదు, ముఖ్యంగా ఎక్కడైతే హాస్పిటల్స్ లేవో ఆ గ్రామాల్లో పశు వైద్య క్యాంపులు పెట్టి, అంటే ఎలాగైతే మనుషులకి వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందో, మోగజీవులైనటువంటి పశువులు రైతుకి మరి ఎంతో అవసరం. ఆ పశువు పోషణ, పశువుల ఆరోగ్యం, మరి దానికి సంబంధించి వైద్య బృందం ఏదైతే మనకుందో ప్రతి గ్రామానికి, పక్క గ్రామాలకి, హాస్పిటల్ లేని గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతుల్ని అవగాహన కల్పించి పశువులకు కావాల్సిన మినరల్ మిక్స్ కానీ, కాకపోతే కాల్షియం డెఫిసిట్స్ ఉంటే కాల్షియం డెఫిసిట్స్ కానీ, పావులు పట్టిన నట్లు మందులు కానీ, ఇటువంటివి గొర్రెలకు కానీ, ఆవులకు కానీ, మరి దుక్కు పశువులకు కానీ అందించి పశుపోషణకి ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది. పశుసంవర్ధక శాఖ ద్వారా 20 అంటే ఈ రోజు నుంచి 31 వరకు 11 రోజుల పాటు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆవులు, గేదెలు ఉంటాయి. మన జిల్లాలో 3,75,345 ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటికి వైద్యం అందించడం, అలాగే 7,19,985 గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, వాటికి కూడాను వైద్యం అందించడం, అలాగే 45,914 దూడలు కూడా ఉన్నాయి. వాటికి కూడా వైద్యం అందించడం. ఈ వైద్యంలో ముఖ్యంగా ఏంటంటే ఏలిక పాముల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.